పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి పనిచేశారు. బాబు సీఎం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. అసలు ఒక రాజకీయ పార్టీ తాను పోటీ చేయకుండా మరో పార్టీకి మద్దతు ఇవ్వడమే చారిత్రక తప్పుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అది కూడా బాబు వంటి రాజకీయ అవకాశవాదం కలిగిన నేతకు మద్దతివ్వడం పవన్ చేసిన తప్పుగా చెబుతున్నారు. ఆ తర్వాత టీడీపీకి దూరమై గత ఎన్నికల్లో చిన్న చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసిన పవన్ 2 స్థానాల్లోనూ ఓటమి చవిచూశారు. అయినప్పటికీ పార్టీ నిర్మాణం విషయంలో జనసేన బలహీనంగానే ఉంది. పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం పార్టీకి అతిపెద్ద మైనస్. మరోవైపు పార్టీ పొత్తుల వ్యవహారం గజిబిజి గందరగోళంగా ఉండటం జన సైనికులను కలవరపాటుకు గురిచేస్తుంది. అటు బీజేపీతో పొత్తు వీడలేక ఇటు టీడీపీతో కలిసి నడుస్తూ పవన్ రాజకీయంగా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని బాబు తనదైన వ్యూహాలతో పవన్ ని తన ట్రాప్ లోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి టీడీపీకి జనసేన పొత్తు అవసరం. బాబు జైల్లో ఉండి టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు పవన్ చేసిన పొత్తు ప్రకటన టీడీపీకి బూస్టర్ ఇచ్చింది. ఆ సమయంలో పవన్ మద్దతు లేకుంటే టీడీపీ కథ మరోలా ఉండేది. ఇక టీడీపీ డిఫెన్స్ లో పడినప్పుడు పవన్ తన పార్టీని బలోపేతం చేసుకోకుండా బాబు జపం చేశారు. అయితే కష్టకాలంలో ఆదరించిన పవన్ పార్టీని గౌరవించాల్సిన బాధ్యత బాబుది. అయితే తన రాజకీయాల కోసం ఏదైనా చేయగలరు అనే పేరున్న బాబు పవన్ ని పాచిక పుల్లలా చూశారు. వారాహి యాత్రలో పార్టీ బలం పెరిగిందని టీడీపీ బలం తగ్గింది అని, టీడీపీకి ఇప్పుడు తమ అవసరం ఉంది కాబట్టి తాము అడిగిన సీట్లు ఇస్తారని జనసేన నేతలు భావించారు. అయితే బాబు మాత్రం ఇక్కడ తన మార్క్ చూపించారు. పవన్ ని తక్కువ సీట్లకే పరిమితం చేశారు. దీంతో బాబు పొలిటికల్ కథ ఎలా ఉంటుందో, బాబు బుక్ ఏంటో పవన్ ఏ మాత్రం చదవలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమిలో తమ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యపై జనసేన మద్దతుదారులు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ జనసేన కూటమి కట్టినప్పుడు పవన్ ప్రకటన చేసినప్పుడు జనసేనకి మంచి ప్రాధాన్యత దక్కుతుంది అనుకున్నారు. కానీ జనసేనకు 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కాయి. అంతేకాదు పవన్ సైతం తాను పోటీ చేస్తున్న స్థానంపై కూడా క్లారిటీ ఇవ్వలేకపోయాడు. అంతేకాదు జనసేనకి కేటాయించిన స్థానాల్లోనూ టీడీపీ నేతలే పోటీ చేసే పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఉదాహరణకు కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరాలని అనుకున్నారు. కానీ సడన్ గా జనసేనలో చేరి సీటు సాధించారు. అంటే అక్కడ టీడీపీ కోట సీటే అనుకోవచ్చు. సానా సతీష్ అనే పారిశ్రామికవేత్త లోకేష్ కు సన్నిహితుడు. ఆయన అనూహ్యంగా జనసేనలో చేరారు. ఆయనకు కాకినాడ లోక్సభ సీటు ఇస్తారని టాక్ నడుస్తుంది. కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన సైతం జనసేనలో చేరారు. నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని ఆయనకు కేటాయిస్తారని తెలుస్తుంది. ఇలా తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్న నాయకులకు చంద్రబాబు జనసేన ద్వారా బెర్త్ ఖరారు చేస్తున్నారు. 2014లో బీజేపీతో పొత్తు సమయంలో సైతం ఇదే ఫార్ములాను చంద్రబాబు అనుసరించారు. టీడీపీలో చేరాల్సిన కామినేని శ్రీనివాస్ ను బీజేపీలోకి పంపించారు. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మంత్రి పదవి ఇచ్చారు. తన మనుషులను భాగస్వామ్య పార్టీల్లో చేర్చి ఎమ్మెల్యేలుగా చూసుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు పవన్ తో సైతం అదే వ్యూహం అమలు చేస్తున్నారు. అసలే జనసేనకి ఇచ్చిందే 6వ వంతు సీట్లు, అందులో కొన్ని టీడీపీ కోట. దీనితో జన సైనికులు నోరెళ్లబెడుతున్నారు. బాబు వ్యూహం, బాబు దెబ్బ పవన్ కి అర్థం కావడం లేదు అని, బాబు బుక్ పవన్ చదివితే బాగుండేది అన్న సెటైర్స్ వేస్తున్నారు. తమ అభిమాన సినిమా హీరో సీఎం అవుతారనే అంత స్థాయిలో హడావుడి చేసే జన సైనికులకు పొత్తులో తేలిన సీట్ల లెక్కతో బిక్కమొహం వేశారు. తెలుగుదేశం జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కూడా కొందరు నమ్మారు. అయితే బాబు ఎత్తులు తెలిసిన వాళ్ళు మాత్రం పవన్ చిత్తవుతారని, 10 ఏళ్లుగా బాబు నైజం పవన్ చదవలేకపోయారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని తామే పైకి లేపుతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు. అయితే పైకే లేపే వాళ్లకు ఇంత తక్కువ స్థాయి సీట్లేంటని అర్థం కాని విషయం అదే అని, బాబు మ్యాజిక్ పొత్తులో భాగంగా జనసేనకు కనీసం 50 నియోజకవర్గాలకైనా దక్కుతాయనేది జన సైనికుల లెక్క. అయితే అందులో సగం సీట్లలో కూడా జనసేన అభ్యర్థులు నిలబడే పరిస్థితి లేదు. పవన్ ను పాలిటిక్స్ లో హీరోగా భావించిన వారే జనసేనకి మద్దతుగా నిలిచారు. అయితే సినిమాల్లో హీరో ఎప్పుడైనా సోలోగా తేల్చుకుంటాడు. కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ హీరోయిజం చూపించడం లేదు. టీడీపీ జనసేన మల్టీ స్టారర్ సినిమాల్లో పవన్ హీరో అవుతారనుకున్నా బాబు మాత్రం మెయిన్ క్యారెక్టర్ తానే తీసుకుని పవన్ ని సైడ్ క్యారెక్టర్ కి సెట్ చేశాడు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి అదే జిమ్మిక్కు పవన్ ని ఎలా సెట్ చేశాడో తెలియదు, కానీ తాను అనుకున్నది సాధించాడు. అంతేకాదు పవన్ చేత జనసేనకు బలం లేదని చెప్పించాడు. వాస్తవానికి చంద్రబాబు పొలిటికల్ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఏం చేసినా ఆయన మేలు కోసమేనని
దానికోసం వ్యూహాలు రచిస్తుంటారని చెప్తూ ఉంటారు. ఎప్పుడు పవన్తో పొత్తులోనూ అదే వ్యూహం అమలు చేశారు. ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ బాబు గురించి కాస్త చదివి ఉంటే ఆ పరిస్థితి తెచ్చుకునేవారు కాదనేది విశ్లేషకుల మాట. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.